since so long, all the feels are gone. Fella stopped me on the street last night, said everything's alright. Roller coaster, make it through the day upright. It seems your meal ticket is gone, but life goes on. I could never imagine something better. Yeah, right. Now you're cooking on high heat in the middle of the street. Roller coaster, take me to a better time. Let's go. మీ ఇంట్లో ఎప్పుడైనా ఒక స్పెషల్ డిష్ కోసం వెయిట్ చేశారా? వెయిట్ చేస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి. మా ఫాదర్ అయితే సేమ్ ఫీలింగ్ లో ఉన్నారు. నేనైతే నాటుకోడి రాగి సంకటి ప్రిపేర్ చేస్తున్నాను, ఎప్పుడెప్పుడు తింటానా అని తనైతే వెయిట్ చేస్తున్నారు. ఫైనల్ గా నేనైతే వచ్చి సర్వ్ చేసేటప్పటికి తన ముఖంలో చాలా ఆనందం కనిపించింది. ఎప్పుడైతే తన పిల్లలు తనకి ఇంత ప్రేమగా వడ్డిస్తారో పేరెంట్స్ కి ఇంకేం కావాలి చెప్పండి. కెరియర్ లో ఎదగాలంటే సొంత ఊర్లో ఉంటే అవ్వదు కదా, సిటీకి రావాల్సిందే. కానీ పుట్టినరోజు లాంటి స్పెషల్ డేస్ లో ఫ్యామిలీ దగ్గర ఉంటే ఆ యాక్చువల్ హ్యాపీనెస్ చాలా బాగుంటుంది. నేనైతే చాలా లక్కీ అని చెప్పుకోవాలి. నా బర్త్డేకి స్పెషల్ గా మా పేరెంట్స్ అయితే మా హోమ్ టౌన్ నుంచి హైదరాబాద్ వచ్చి చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. వీళ్ళైతే ఒక ప్రైవేట్ థియేటర్ ని బుక్ చేశారు. ఆ థియేటర్ లో మేము చేసిన హంగామా ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇప్పుడు ఈ ప్రైవేట్ థియేటర్స్ చాలా ట్రెండ్ అయిపోయాయి. ఒక్క రోజుకి 1000 కంటే ఎక్కువ మంది బుకింగ్స్ వస్తున్నాయంట. కానీ పుట్టినరోజు మాత్రం చాలా స్పెషల్ కదా. మా ఇంట్లో ఎవరు బర్త్డేని కూడా మిస్ అవ్వం, అందరం కలిసి చేసుకోవడానికి ఎప్పుడు ట్రై చేస్తాం. బట్ ఈసారి అయితే నా బర్త్డే మరింత స్పెషల్ అని చెప్పుకోవాలి. అది కూడా హైదరాబాద్లో మా పేరెంట్స్ ప్లాన్ చేశారు ఈసారి. ఈ వీడియోలో వాళ్ళు చేసిన ప్లాన్ అండ్ మేము ఎక్కడికి వెళ్ళాం అనే డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చెప్తాను. అండ్ ఇదైతే మీకు కూడా హెల్ప్ అవుతుంది. మీరు కూడా మీ స్పెషల్ డేని చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. మార్నింగ్ నుంచి వాళ్ళ పడుతున్న హడావిడి చూస్తే వాళ్ళు ఏదో ప్లాన్ చేశారని నాకు అర్థమైంది. కానీ నాకు ఏం తెలియదు అన్నట్టు నేను యాక్ట్ చేశాను. వాళ్ళు కూడా నాకేం తెలియకుండా ఉండడం కోసం భలే యాక్ట్ చేశారు. ఇదైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవాలి. ఈ లొకేషన్ కి వచ్చాక నాకు అర్థమైంది ఇది సీన్ అని. వాళ్ళ ప్లాన్ డిసప్పాయింట్ చేయకూడదని ఫస్ట్ అయితే సింగిల్ గా ఎంట్రీ ఇచ్చిన, ఇంత ప్లానింగ్ చేసిన వాళ్ళతో కలిసి వస్తే ఆ ఫీలింగే వేరని చెప్పి మళ్ళీ రీటేక్ తీసుకున్నాను. అండ్ అది కూడా నాకు అంత సాటిస్ఫాక్షన్ గా లేదని థర్డ్ టైం కూడా వచ్చాం. అండ్ ఇంత ఓపిక్ గా మాకైతే ఇన్ని వీడియోలు ఫొటోస్ తీసిన వీళ్ళకైతే బిగ్ థ్యాంక్స్ అని చెప్పుకోవాలి. ఈ లొకేషన్కి ఎంత కాస్ట్ అయ్యింది, ఈ డెకరేషన్, కేక్ అరేంజ్మెంట్స్, వీటన్నిటి గురించి అయితే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పబోతున్నాను. మీకు కూడా హెల్ప్ అవ్వచ్చు మీ డేని పక్కాగా ప్లాన్ చేసుకోవడానికి. మా పేరెంట్స్ అయితే ఒక ఇన్స్టాగ్రామ్ వీడియో చూసి ఇదంతా ప్లాన్ చేశారంట. బింజ్ అండ్ ఫీస్ట్ అనే ప్రైవేట్ థియేటర్ స్టూడియోలో డెకరేషన్, కేక్ కటింగ్ అన్ని అరేంజ్మెంట్స్ వాళ్ళే చూసుకున్నారు. జస్ట్ దీని అంతటికీ అయిన ఖర్చు అయితే 2500. డెకరేషన్ ఇంక్లూడెడ్, అలానే ఫోటోగ్రఫీ, కేక్ కటింగ్, ఈ ఫాగ్ ఎంట్రీ అండ్ ఈ స్పెషల్ ఎంట్రన్సెస్ కూడా ఇవన్నీ ఇంక్లూడెడ్. అలానే మీ బెస్ట్ ఫొటోస్ ని వీళ్ళకి ముందుగా ఇచ్చినట్టయితే ఫోటో క్లిప్పింగ్ కూడా అరేంజ్ చేస్తారు. ఇదంతా ఒక 3 hours ప్యాకేజ్. 3 hours లో ఈ ప్రైవేట్ థియేటర్ లో మీకు నచ్చిన వీడియోస్ లేదా మూవీస్ ని వాచ్ చేసుకోవచ్చు. ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ కూడా ఇంక్లూడెడ్ ఈ ప్యాకేజ్ లో. అండ్ ఇదే సెటప్ కావాలనుకుంటే వేరు థియేటర్ లో అయితే 3000, 4000, 5000 కూడా అడుగుతున్నారు. ఈ ప్రైవేట్ థియేటర్ అయితే చాలా అఫోర్డబుల్. ఈవెన్ కామన్ పీపుల్ కూడా ఈజీగా బుక్ చేసుకోవచ్చు. అండ్ అప్పుడప్పుడు స్పెషల్ డిస్కౌంట్స్ కూడా నడుస్తుంటాయి. మీ డేని కూడా స్పెషల్ గా చేయాలంటే వీళ్ళని ఖచ్చితంగా రీచ్ అవ్వండి. మీ డేని ఇంకా స్పెషల్ గా అండ్ మెమరబుల్ గా చేస్తారు మాలానే. ఇంత గ్రాండ్ సెటప్ ని అరేంజ్ చేసిన మా పేరెంట్స్ కూడా స్పెషల్ గా ఉండడం కోసం వాళ్ళిద్దరు కూడా వచ్చేటప్పుడు ఒక వీడియో తీశాను. చూడండి, వాళ్ళైతే చాలా సరదా పడుతున్నారు. అండ్ ఈ మెమరీస్, ఈ ఫీలింగ్స్ ఎవరికి దొరుకుతాయి చెప్పండి. ఇలాంటి హ్యాపీ మూమెంట్స్, ఇలాంటి మెమరీస్ కోసం ఎంత మనీ స్పెండ్ చేసినా తప్పులేదనిపించింది నాకైతే. ఫైనల్లీ అందరూ చూస్తున్న టైం వచ్చేసింది. కేక్ కటింగ్, ఫొటోస్. ఫోటోగ్రఫీకి అయితే మెచ్చుకోవాల్సిందే. అతనైతే ఎన్ని పోజెస్ ఇచ్చినా చాలా ఓపిక్గా తీశారు. కేక్ కటింగ్ అయిన తర్వాత మా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ కొన్ని చూసాం. అది కూడా మంచి థ్రిల్లింగ్గా అనిపించింది. పెద్ద స్క్రీన్ పైన హ్యాపీగా రిలాక్స్డ్గా మా వీడియోస్ మేము చూసుకుంటుంటే ఒక రాయల్ ఫీలింగ్ కలిగింది. మీరు కూడా దీన్ని డెఫినెట్గా మిస్ అవ్వకూడదు. స్పెషల్ డేని స్పెషల్గా చేయడం కోసం కొంచెం మనీ స్పెండ్ చేసినా తప్పులేదు. మీరు కూడా మీ డేని ఇలా ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ డే అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. దీని తర్వాత మేము ఎక్కడికి వెళ్ళామో ఈ వీడియోలో చెప్పబోతున్నాను, దాన్ని కూడా వాచ్ చేయండి.
in sin so long, all the feels are gone. Fella stopped me on the street last night, said everything's alright. Roller coaster, make it through the day upright. It seems your meal ticket is gone, but life goes on. I could never imagine something better. Yeah, right. Now you're cooking on high heat in the middle of the street. Roller coaster, take me to a better time. Let's go. All sing your high line with the roller coaster of life. Yeah. It's time to all choose your timeline on the roller coaster of life. Oh, you seem to easily forget how to place your bet. When everyday life gets you down, you gotta steal the crown. Got to own it. Don't bitch and moan about it, please. God forbid you scrape your knees, and it's nothing to sneeze at. Oh, I've told you over and over again. You gotta get both hands around it and make your own plans. Roller coaster, it's taking over. It's about time. Oh, all sing your high line on the roller coaster of life. You've got to all. ఈవినింగ్ టైంలో మా నెక్స్ట్ స్టాప్ వచ్చి హైదరాబాద్ ప్రైడ్ అయిన కేఫ్ నీలోఫర్ ప్రీమియం లాంజ్కి వెళ్ళాం. అది కూడా బంజారా హిల్స్లో ఉండేది. హైదరాబాద్లో నీలోఫర్ అంటే ఒక ఎమోషన్ అని చెప్పుకోవాలి. 1976లో ప్రారంభమైన ఈ కేఫ్ ఇప్పుడు హైదరాబాద్లో 7 బ్రాంచెస్ కూడా కలిగి ఉంది. తెలుసా, నీలోఫర్ అనే పేరు యాక్చువల్గా హైదరాబాద్ లాస్ట్ నిజామ్స్ వైఫ్ ప్రిన్స్ నీలోఫర్ నుండి వచ్చింది. ఆమె టర్కీ నుండి వచ్చి మరి హైదరాబాద్కి చెందిన నవాబుని వివాహం చేసుకుంది. అదే ఇన్స్పిరేషన్తో ఈ కేఫ్కి ఆ పేరు వచ్చింది. మా పేరెంట్స్ ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే, ఏంటి టీ కొట్టుకి ఇంత హంగామా, అది కూడా 3 ఫ్లోర్సా. గ్రౌండ్ ఫ్లోర్లో క్యాజువల్గా క్విక్ సర్వీస్ ఏరియా, అలానే ఫస్ట్ ఫ్లోర్లో రిలాక్స్డ్గా డైనింగ్ అయ్యే రెస్టారెంట్, సెకండ్ ఫ్లోర్లో ప్రీమియం లాంజ్ అండ్ ప్రివిలేజ్ గ్యాదరింగ్ ఏరియా అయితే ఉంటుంది. మేమైతే జస్ట్ ఫస్ట్ ఫ్లోర్లోనే రిలాక్స్డ్గా డైనింగ్ చేసి వచ్చేసాం. మేము ఆర్డర్ చేసింది ఒక ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్, బన్ మస్కా, వాళ్ళు ఓన్గా ప్రిపేర్ చేసే స్పెషల్ ఐస్ క్రీమ్, ఇవన్నీ ట్రై చేసాం. ట్రై చేస్తూ బన్ మస్కా కాస్ట్ ఎంత అని మా మదర్ అడిగేటప్పుడు ఆ కాస్ట్ చెప్పేటప్పటికి, ఏంటి ఇది 100 రూపీసా, టూ మచ్ అంటూ తను సర్ప్రైజ్ అయింది. అలానే టీ తాగాం, అలానే ఐస్ క్రీమ్ ట్రై చేసాం. బట్ ఈ ప్లేస్లో ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకూడదు ఏంటంటే బన్ మస్కా అండ్ వీళ్ళ ఛాయ్ మాత్రం మిస్ అవ్వకూడదు. మొత్తానికి నీలోఫర్ క్యాఫ్లో మంచి టైం అయితే స్పెండ్ చేసాం. ఇక్కడ నుంచి షాపింగ్ చేసి డైరెక్ట్గా డిన్నర్కి అయితే ఏఎన్వి ప్యాలెస్ హైట్స్కి వెళ్ళాం. ఇదైతే ఒక ఫైన్ డైనింగ్ రెస్టారెంట్, బంజారా హిల్స్లోనే ఉంటుంది. ఇదైతే నీలోఫర్ కేఫ్ పక్కనే ఉంటుంది. ఈ డెకరేషన్ అంతా ఒక రాయల్ ఫీలింగ్ ఉంటుంది. ఒక్కసారి లోపలికి వెళ్ళారంటే ఒక ప్యాలెస్లో ఉన్న ఫీలింగే వస్తుంది. వీళ్ళ చైర్ల అరేంజ్మెంట్, ప్లేట్స్, అలానే కట్లరీ, ఎవ్రీథింగ్ ఒక రాయల్ ఫీలింగ్ కలుగుతుంది. చూస్తున్నారు కదా ఈ వీడియోలో, ఒక్కసారి మీరు కూడా ఇక్కడికి వెళ్ళారంటే ఆ ఫీలింగ్ మీకు కూడా కలుగుతుంది. ఎందుకంటే ఎటు చూసినా ఒక రాయల్ వాతావరణం. డెఫినెట్గా మిస్ అవ్వకూడని ప్లేస్ అయితే ఇది. డిన్నర్లో మేము ఆర్డర్ చేసినవి కూడా ఫుల్ రాయల్ స్టైల్లోనే ఉన్నాయి. మొదటిగా ప్రాన్ టామ్ యామ్ సూప్ తీసుకున్నాం. ఇదైతే కొంచెం ట్యాంజీ ఫ్లేవర్గా, కొంచెం స్వీట్గా అనిపించింది. ఈ రెస్టారెంట్కి ఇది ఒక పర్ఫెక్ట్ స్టార్ట్ అని చెప్పుకోవాలి. బట్ మా పేరెంట్స్కి అయితే పెద్దగా నచ్చలేదు. బట్ ఇదైతే 250 రూపీస్. తర్వాత బోటాన్ చికెన్, క్రిస్పీ అవుట్ సైడ్, జ్యూసీ ఇన్సైడ్, స్పైసీ మసాలాతో ఫుల్ హైదరాబాదీ స్టైల్లో అనిపించింది నాకైతే. దీని ప్రైస్ అయితే 550. కొంచెం ఎక్స్పెన్సివ్ బట్ డెఫినెట్లీ వర్త్ అనిపించింది. నాన్ వెజ్ లవర్స్ మస్ట్ ట్రై చేయాల్సిన ఐటెం ఇది. అదేవిధంగా ఫిష్ అజ్వాన్ టిక్కా కూడా సూపర్ హిట్ డిష్ అని చెప్పుకోవాలి. అజ్వాన్ ఫ్లేవర్తో మ్యారినేషన్ స్మెల్, ఆ టేస్ట్ అనేది ఒక ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్. 650 రూపీస్. మెయిన్ కోర్స్కి వచ్చేటప్పుడు ఇంకా మిస్ అవ్వకూడని ఐటమ్ చికెన్ పులావ్, అది కూడా రాయల్ స్టైల్లో ఒక మంచి బిర్యానీ ఫ్లేవర్తో లైట్ అండ్ ఫ్లేవర్ఫుల్గా ఉంది. 460 రూపీసే. 460 రూపీస్కి డెఫినెట్లీ వర్త్ అనిపించింది. ఫైనల్గా ఒక డెజర్ట్ ఆప్రికాట్ డిలైట్తో ఎండ్ చేసాం. వామ్ ఆప్రికాట్ బేస్ మీద ఐస్ క్రీమ్ కాంబినేషన్తో ఒక హెవెన్లీ ఫీలింగ్ అనిపించింది. ఇదైతే జస్ట్ 290 రూపీస్.
మొత్తానికి బిల్ అయితే 2200 అయ్యింది. కానీ మేము జొమాటోలో ప్రీ బుక్ చేసుకోవడం వల్ల 30% డిస్కౌంట్ వచ్చింది. సో ఫైనల్గా 1540 రూపీస్ బిల్ అయ్యింది. హానెస్ట్లీ చెప్పాలంటే ఇంత టేస్టీ ఫుడ్కి టోటల్లీ వర్త్ అనిపించింది. ఫైనల్గా ఈ రెస్టారెంట్ గురించి నా రివ్యూ ఏంటంటే, మంచి ఫ్లేవర్ఫుల్ రైస్, అది కూడా మైల్డ్ స్పైసెస్తో కావాలంటే ఈ రెస్టారెంట్ అనేది ఒక పర్ఫెక్ట్ చాయిస్. బట్ ఎవరైతే మంచి స్పైసీ ఫుడ్, అది కూడా హైదరాబాదీ స్టైల్లో తినాలనుకుంటే ఇదైతే అంత వర్తీ ప్లేస్ కాదు. ఈ ప్లేస్కి, అంబియన్స్కి, లొకేషన్కి డెఫినెట్లీ 5 out of 5 అని చెప్పుకోవాలి. వీళ్ళు ఇచ్చే వార్మ్ వెల్కమ్కి, అలానే గ్రాండ్ ఎంట్రన్స్కి, అండ్ ఈ చైర్స్, ఈ కట్లరీ, ఇదంతా ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవాలి ఈ రెస్టారెంట్కి. ఎవరైతే కొత్త ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటారో వాళ్ళు మాత్రం ఈ రెస్టారెంట్ని డెఫినెట్గా మిస్ అవ్వకూడదు. నా ఈ స్పెషల్ డే రోజున ప్రైవేట్ థియేటర్కి 2500, అలానే నిలూఫర్ క్యాఫ్లో ఒక 500, డిన్నర్కి అయితే 1540 రూపాయలు, మొత్తానికి ఒక 4500 అయితే ఈ ఎంటైర్ మెమొరబుల్ డే మీద మేమైతే స్పెండ్ చేసాం. చిన్న బడ్జెటే కానీ హ్యూజ్ హ్యాపీనెస్ క్రియేట్ చేసింది. ఈ రోజు అంతా ఒక అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవాలి. గ్రోత్ కోసం మనం ఇంటి దగ్గర నుంచి దూరంగా పనిచేసిన కానీ ఫ్యామిలీ మూమెంట్స్ క్రియేట్ చేసే మెమొరీస్ మాత్రం ప్రైజ్లెస్. నా పేరెంట్స్తో నా బర్త్డే అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవాలి. నా అప్కమింగ్ వీడియోస్లో మరికొన్ని స్పెషల్ డేస్, అలానే స్పెషల్ ప్లేసెస్ని చూపించబోతున్నాను. మీరు కూడా స్పెషల్ డేస్ని మీనింగ్ఫుల్గా సెలబ్రేట్ చేయాలంటే ఎక్స్పెన్సివ్ ప్లేసెస్ కాదు, ఎమోషనల్ మెమొరీస్ మాత్రం చాలా ఇంపార్టెంట్. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ పేరెంట్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.